విశాఖలో ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. ఎవరా మహిళ, చంపేసింది ఎవరు, దీనికి సంబంధించి పోలీసులు ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు. ఆరిలోవ దుర్గా బజార్లో గృహిణి లక్ష్మిని పక్కా ప్లాన్తో చంపేశారు. అయితే నగదు బంగారం కోసమే ఈ హత్య జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. హత్యకు గురైన మహిళ ఇంట్లో 5 లక్షల రూపాయల నగదు, 8 తులాల బంగారం చోరీ అయింది. మొత్తం 20 లక్షల రూపాయల విలువైన సొత్తుని ఎత్తుకెళ్లారు. పక్కాగా రెక్కీ నిర్వహించి మరీ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ మేరకు సీసీ ఫుటేజ్ చూడగా అందులో దొరికింది. హత్యకు ముందు ఒక వ్యక్తి అక్కడ లక్ష్మి ఇంటి దగ్గర రెక్కీ చేయడం ఆ సీసీ ఫుటేజ్లో గుర్తించారు. మనం ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం. సీసీ కెమెరాలో అనుమానితుడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. నిందితుడు మాస్క్ పెట్టుకొని ఇంట్లోకి చొరబడ్డట్లు గుర్తించారు పోలీసులు. మహిళని ఊపిరాడకుండా చేసి చంపినట్లు అనుమానిస్తున్నారు. డాగ్ స్క్వాడ్తో ఇంటిని, పరిసరాలని చెక్ చేశారు పోలీసులు.